ఫస్ట్ లవ్ అనేది ప్రతి ఒక్కరి లైఫ్‌లో చాలా స్పెషల్‌గా ఉంటుంది. ఎందుకంటే చాలా మందికి తెలిసి తెలియని వయసులో చిగురించే ఈ ప్రేమ చాలా స్వచ్ఛంగా, ఎలాంటి కల్మషం లేకుండా ఉంటుంది. అందుకే ప్రతి మనిషి తన జీవిత కాలం పాటు తన ఫస్ట్ లవ్‌ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. తాజాగా అలానే మన దర్శక ధీరుడు రాజమౌళి కూడా తన ఫస్ట్ లవ్‌కి సంబంధించిన ఆ విషయాలను చెప్పుకొచ్చాడు. తాజాగా ఆయన దగ్గుబాటి రానా షోకి హాజరయ్యారు. ఈ షోలో ఆయన మాట్లాడుతూ తన కాలేజ్ డేస్‌లో చిగురించిన తన తొలి ప్రేమ గురించి చెప్పుకొచ్చాడు. ఆయన కాలేజ్ డేస్‌లో చదువుతున్నప్పుడు ఒక అమ్మాయిని చాలా ఇష్టపడ్డాడట. కాకపోతే ఆమెతోని మాట్లాడడానికి చాలా భయపడ్డాడట రాజమౌళి. ఇదే విషయాన్ని ఆయన చెప్పుకుంటూ, "నేను ఒక అమ్మాయిని చాలా ఇష్టపడ్డాను. ఆమె అంటే చాలా ఇష్టం ఉండేది. నేను ఆ అమ్మాయిని లవ్ చేస్తున్న విషయం కాలేజ్ మొత్తం తెలుసు. ఒక అమ్మాయికి తప్ప. నా కాలేజ్ జీవితం మొత్తంలో ఆమెతో మాట్లాడింది ఒకే ఒక్కసారి. తాను ట్యూషన్‌కి వస్తుంటే ఒకసారి ఆపి ట్యూషన్ ఫీజు కట్టావా అని ఒక్క మాట తప్ప దానికి మించి ఒక్క మాట కూడా మాట్లాడేదనుకుంటూ కూడా రాజమౌళి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం రాజమౌళి తన ఫస్ట్ లవ్ గురించి చెప్పిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక రాజమౌళి సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఆయన సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో చాలా బిజీగా ఉంది. జనవరిలో ఈ సినిమాకి సంబంధించిన వర్క్ అండ్ షూటింగ్ రెగ్యులర్ షూటింగ్ కూడా స్టార్ట్ కాబోతున్నట్టుగా కూడా మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. హాలీవుడ్ రేంజ్‌లో తెరకెక్కబోయే ఈ సినిమాకి దాదాపు 1000 కోట్లకు పైగా ఖర్చు చేయనున్నారట మేకర్స్. ఇక ఆర్ఆర్ఆర్‌తో ఏకంగా ఆస్కార్ లెవెల్‌లో తెలుగు సినిమా స్థాయిని పెంచిన రాజమౌళి ఇప్పుడు మహేష్ బాబుతో చేయబోయే సినిమాకు ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తాడో అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.